అందరికీ నమస్తే అండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ భేటీ జరిగింది. ఈ క్యాబినెట్లో అనేక కీలకమైన అంశాలకు సంబంధించి చర్చకు వచ్చాయన్నమాట. అందులో కొన్ని సంక్షేమ పథకాలు, తల్లికి వందనం అమలు మీద విధి విధానాలు రూపొందించాలని, అలాగే అన్నదాత సుఖీభవ అమలుకు సంబంధించి విధి విధానాలు రూపొందించాలని మంత్రులకు, అధికారులకు సీఎం ఆదేశించారు. అలాగే మధ్యాహ్న భోజనంలో సన్నబియ్యం అందించాలి, అలాగే సమ్మర్లో విద్యుత్ కటింగ్స్, పవర్ కటింగ్స్ లేకుండా చూడాలి, అలాగే భవిష్యత్తులో విద్యుత్ డిమాండ్ ఎంత పెరిగినా మనం ఛార్జీలు పెంచకూడదు అనే అంశం మీద మంత్రులతో చర్చించారు. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు ఖచ్చితంగా మంచి మెజార్టీతో గెలవాలి, మంత్రులందరూ కూడా చాలా యాక్టివ్గా పాల్గొనాలి అని చెప్పి సీఎం గారు సూచించారు. దాంతోపాటు జల్ జీవన్ మిషను, అలాగే మత్స్యకార భరోసా అమలు, ఇలా ఇతర కొన్ని సంక్షేమ పథకాలు ఇవన్నీ ఎలా అమలు చేయాలి ఏంటనేది కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు. అలాగే పెట్టుబడులకు సంబంధించి తన దావోస్ పర్యటనకు సంబంధించి రకరకాల అంశాలను దాదాపుగా ఒక 3.5-4 గంటల పాటు క్యాబినెట్ భేటీలో చర్చ జరిగింది. అయితే ఈ క్యాబినెట్ భేటీ అంతా అయిపోయిన తర్వాత, నోట్ ఫైల్స్, అజెండాలో అంశాలన్నీ అయిపోయిన తర్వాత మంత్రుల పెర్ఫార్మెన్స్, వాళ్ళ పనితీరుకు సంబంధించి చంద్రబాబు గారు కొన్ని కీలకమైన కామెంట్స్ చేశారు. నేను పదే మీటింగ్స్లో చెప్తున్నప్పటికీ కొంతమంది మంత్రులు ఇంకా వెనకబడే ఉంటున్నారు, వాళ్ళ శాఖల మీద పూర్తి స్థాయిలో పట్టు సంపాదించలేదు, పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండట్లేదు, వాళ్ళ జిల్లాల్లోనూ కోఆర్డినేషన్ బాగాలేదు, వాళ్ళ నియోజకవర్గాల్లోనూ పరిస్థితులు బాగాలేవు, ఈవెన్ మంత్రిగా శాఖ మీద కూడా లేదు, ఇలాగైతే మాత్రం మిమ్మల్ని ఎక్కువ కాలం భరించను అని చెప్తూ మీరు గేరు మార్చండి, మీరు జాగ్రత్తగా పనిచేయండి అని చెప్తూ ఈరోజు ఎక్స్క్లూజివ్గా మంత్రులకు ర్యాంకులు ప్రకటించారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళ అంటే దేని బేస్ చేసుకొని అనుకున్నారు ఈ ర్యాంకులు? ఓన్లీ వాళ్ళ ఫైల్స్ క్లియరెన్స్కి సంబంధించి, అంటే వాళ్ళ శాఖకు వస్తున్న ఫైల్స్ ఉంటాయి కదా, ఆ ఫైల్స్ను ఎవరు ఎంత త్వరగా క్లియర్ చేస్తున్నారు అనే అంశం మీద ఈరోజు క్యాబినెట్ భేటీలో చెప్పారు. ఓన్లీ ఫైల్స్ క్లియరెన్స్ మాత్రమే. ఫైల్స్ క్లియరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మంత్రుల పనితీరుకు సంబంధించి. అది కూడా మంత్రుల పనితీరు మనం అంటే రకరకాల పాయింట్ల మీద అంటే వాళ్ళ అందుబాటులో ఉండటం కావచ్చు, వాళ్ళ శాఖ మీద పట్టు సంపాదించడం కావచ్చు, వాళ్ళకున్న విషయ పరిజ్ఞానం మీద కావచ్చు, అలాగే వాళ్ళ జిల్లాల్లో వాళ్ళ సమన్వయం చేస్తున్న తీరు, వాళ్ళు ఇన్ఛార్జీలుగా ఉన్న జిల్లాల్లో అభివృద్ధి అంశాల మీద ఫోకస్ కావచ్చు, ఇలా అన్ని అంశాల మీద చూస్తూనే వాళ్ళు అసలు సచివాలయంలో ఎన్నాళ్ళు అందుబాటులో ఉంటున్నారు, ఫైల్స్ క్లియరెన్స్ ఎలా ఉంది అనే దాని మీద కూడా చూస్తారు. సో దీనిలో ఓన్లీ ఫైల్స్ క్లియరెన్స్ అంశం మీద మాత్రమే ఈరోజు ర్యాంకులు ఇచ్చారనమాట. సో దానిలో చూసుకుంటే ఫరూక్ గారు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు, అంటే ఆయన ఫైల్స్ క్లియరెన్స్ పెర్ఫార్మెన్స్ బాగుందన్నమాట. తర్వాత వాసంశెట్టి సుభాష్ గారు వర్స్ట్ ప్లేస్లో, అంటే లాస్ట్ ప్లేస్లో ఉన్నారు ఫైల్స్ క్లియరెన్స్ విషయంలో. అలాగే కందుల దుర్గేష్ గారు సెకండ్ ప్లేస్లో ఉన్నారు ఫైల్స్ క్లియరెన్స్ విషయంలో. అంటే ఫరూక్ గారు ఫస్ట్ ప్లేసు, కందుల దుర్గేష్ గారు సెకండ్ ప్లేసు, కొండపల్లి శ్రీనివాస్ గారు థర్డ్ ప్లేస్లో ఉన్నారు, నాదెండ్ల మనోహర్ గారు ఫోర్త్ ప్లేస్లో ఉన్నారు, డోలా బాల వీరాంజనేయ స్వామి గారు ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నారు, సీఎం గారు చంద్రబాబు గారు సిక్స్త్ ప్లేస్లో ఉన్నారు, అలాగే సత్యకుమార్ గారేమో సెవెంత్ ప్లేస్లో ఉన్నారు, లోకేష్ గారు 8th ప్లేస్లో ఉన్నారు, బీసీ జనార్దన్ రెడ్డి గారు 9th ప్లేస్లో ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు 10th ప్లేస్ 10వ స్థానంలో ఉన్నారనమాట. సో టాప్ 10లో ఉన్నవాళ్ళు వీళ్ళు, వాళ్ళ శాఖలకు సంబంధించి ఫైల్స్ క్లియరెన్స్ విషయంలో. సవిత 11వ స్థానంలో సవిత గారు, 12వ స్థానంలో కొల్లు రవీంద్ర గారు, 13వ స్థానంలో గొట్టిపాటి రవి గారు, 14వ స్థానంలో నారాయణ గారు, 15వ స్థానంలో టీజీ భరత్ గారు, 16వ స్థానంలో ఆనం రామనారాయణ రెడ్డి గారు, 17వ స్థానంలో అచ్చెన్నాయుడు గారు, 18వ స్థానంలో రాంప్రసాద్ రెడ్డి గారు, 19వ స్థానంలో సంధ్యారాణి, 20వ స్థానంలో వంగలపూడి అనిత, 21వ స్థానంలో అనగాని సత్యప్రసాద్, 22వ స్థానంలో నిమ్మల రామానాయుడు, 23వ స్థానంలో కొలుసు పార్థసారథి, 24వ స్థానంలో పయ్యావుల కేశవ్, 25వ స్థానంలో వాసంశెట్టి సుభాష్. ఇది వాళ్ళకి ఇచ్చిన ఓన్లీ ఫైల్స్ క్లియరెన్స్. మళ్ళీ దీని మీద రాజకీయంగా వాళ్ళు వెనుకబడిపోతున్నారు, వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళు వెనుకబడిపోతున్నారు, లేదంటే వాళ్ళ పెర్ఫార్మెన్స్ అసలు బాగాలేదు అని దానికి సంబంధం లేదు. ఓన్లీ ఫైల్స్ క్లియరెన్స్. అంటే ప్రతి మంత్రికి నెలకొక 10-20 ఫైల్స్ వెళ్తాయి వాళ్ళ దగ్గరికి, వాళ్ళ పరిశీలన కోసం. అందులో వాళ్ళు ఎన్ని త్వరితగతిన పరిష్కరిస్తున్నారు, క్లియర్ చేస్తున్నారు, ఎన్ని పెండింగ్లో పెడుతున్నారు అనేదాన్ని చూశారన్నమాట. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఈ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి జూన్ నుంచి డిసెంబర్ వరకు బేస్ చేసుకొని ఇచ్చిన ర్యాంక్ ఇది. నాట్ అప్ టు జనవరి, ఓన్లీ జూన్ టు డిసెంబర్ వాళ్ళ మొదటి 6 monthsలో వాళ్ళకి ఇచ్చిన ర్యాంక్ అనమాట. సో దీనిలో ఫస్ట్ ప్లేస్లో ఫరూక్ గారు ఉన్నారు, లాస్ట్ ప్లేస్లో వాసంశెట్టి సుభాష్ గారు ఉన్నారు.
నిజానికి సుభాష్ గారు మరి ఆయన ఎందుకో కానీ చాలా అంశాల్లో ఆయన వెనుకబడుతున్నారు. గతంలో కూడా ఆయనకు సీఎం గారు ఒక సందర్భంలో క్లాస్ పీకిన సందర్భాలు ఉన్నాయి. నియోజకవర్గంలో కూడా పరిస్థితి అంతగా బాగలేదు. ఆయన కాన్స్టిట్యున్సీలో కూడా గ్రౌండ్ రిపోర్ట్ అంతగా బాగలేదు. మన టీం వెళ్ళారు, తిరిగారు, అంతగా బాగా. సో మరి సుభాష్ గారు అయితే కొంచెం ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే ఆయన ఇంకా యువకుడు, చాలా వయసు ఉంది, రాజకీయాల్లో రాణించగల సత్తా ఉంది, మంచి ఇమేజ్ ఉంది. కానీ ఎందుకో ఆయన మంత్రిగా మాత్రం ఫెయిల్ అవుతున్నారనమాట. మంత్రిగా ఫెయిల్ అవుతున్నారంటే ఓకే, దాన్ని సరిదిద్దుకోవచ్చు. ఎమ్మెల్యేగా కూడా తన కాన్స్టిట్యున్సీలో కూడా కొంచెం బాగా ఎక్కువ వస్తున్నాయి. అది ఒకసారి ఆయన చెక్ చేసుకోవాలి. అయితే ఓన్లీ ఫైల్స్ క్లియరెన్స్ ర్యాంకే కదా, పెద్ద సీరియస్గా తీసుకోవక్కర్లేదు అనుకోవడానికి లేదు. ఇతర వ్యవహారాల్లో కూడా ఆయన విషయంలో కొంచెం అసంతృప్తిగానే ఉన్నారు. ఇక అంటే ఈ నిమ్మల రామానాయుడు గారు యాక్చువల్లీ ఆయన కూడా సిన్సియర్గా సీరియస్గా పనిచేస్తారు తన శాఖ విషయంలో. ఆయన కూడా 22వ స్థానంలో ఉన్నారు. అంటే మంత్రుల్లో ఈ ర్యాంకులు వాళ్ళ పనితీరుని మనం దీన్ని బట్టి నిర్దేశించలేం, వాళ్ళ పనితీరుని మనం డిసైడ్ అవ్వలేం. కానీ అలర్ట్ అవ్వాలి. ఫైల్స్ క్లియరెన్స్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. థ్యాంక్ యూ.